మహంకాళి బోనాలు కావచ్చు, లాల్ దర్వాజా బోనాలు కావచ్చు, మనం బంగారు బోనాన్ని చూడడం జరిగింది. అయితే మొదటిసారిగా గోల్కొండ బోనాల్లో మనం బంగారు బోనం చూడబోతున్నాం. ఆ బోనాన్ని కూడా గోల్కొండ టెంపుల్ పూజారి శ్రీకాంతాచారి ఈసారి బంగారు బోనాన్ని మొదటిసారిగా అమ్మవారికి సమర్పించబోతున్నారు. మనతో పాటు శ్రీకాంతాచారి కుటుంబ సభ్యులు సురేష్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈసారి బంగారు బోనం సమర్పించడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుని. సార్ నమస్తే సార్. నమస్కారం. ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు ఈ సంవత్సరం ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు. నా పేరు సురేష్ చారి. నేను మాంకలమ్మ పూజారిగా చేస్తున్నా. నాతో పాటు మా అన్నయ్య శివాచారి, మా తాత ఇప్పుడు 6th జనరేషన్ అది మాంకలమ్మ పూజారి చేయడం. ముందుగా మా తాత భవానీ, బాగయ్య, నరసింహ, ఈరమ్మ, అలాగే మా నాన్నగారు సాయిబాబాచారి పూజారి. తర్వాత ఇప్పుడు నేను మాతో పాటు శివాచారి, శ్రీకాంత్ మేము పూజారి చేస్తాము. ఈసారి మా అన్నయ్య ఈసారి అమ్మవారికి బంగారు బోనం మా శ్రీకాంత్ అన్నాచార్య గారు బంగారు బోనం చేపించడం జరిగింది. మా అన్నయ్యకి ఏంటంటే ఈసారి అమ్మవారు కళలో రావడం చాలా అదృష్టం భావిస్తున్నాం. ఈసారి అమ్మవారు మాతోని బంగారు బోనం చేయించుకోవడము, అమ్మవారు మా అన్నయ్య కళలో రావడము. ఈ సంవత్సరం బోనాలకి ఫస్ట్ పూజ మనకి 26 తారీఖు ఆషాఢ 26 తారీఖు నుంచి ఫస్ట్ పూజ ఉంది. ఈసారి స్పెషల్ అట్రాక్షన్ బంగారు బోనం ఉంది. పెద్ద ఎత్తున ఈసారి బంగారు బోనం తీసుకోవడం, అమ్మవారికి జగదమ్మవారికి మాంకల అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ బంగారు బోనం చేయడం అనేది ఒక గొప్ప ఆలోచన. అయితే ఈ బోనాలు పండుగ అనేది మీరు గోల్కొండలో ఎన్ని రోజులు ఉంటుంది? ఈ నెల రోజులతో పాటు అయితే మనకి గురువారం ఆదివారం 9 పూజలు ఉంటాయి. గురువారం ఆదివారం ఉంటుంది. ట్యూస్డే రోజు బి చేస్తారనమాట అమ్మవారికి. ట్యూస్డే రోజు బి ఓడిబియాలు, గురువారం ఆదివారం 9 పూజలు ఉంటాయి. మనకి గురువారం ఆదివారం ఫ్రీ టికెట్ ఉంటుంది అనమాట. ఆ రోజు ఏముండదు. 26 నుంచి మనకి జూలై 24 వరకు పూజలు ఉంటాయి అనమాట. ప్రతి గురువారం ఆదివారం పూజలు 9 పూజలు ఉంటాయి. నెల రోజుల పాటు. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది గోల్కొండల, తర్వాత లాస్ట్వి గోల్కొండలే. మీ తాతల కాలం నుంచి ఆరో జనరేషన్ అన్నారు కదా, 6 జనరేషన్ నుంచి మీకు ఎట్లా అందరి సపోర్ట్ ఎలా ఉండింది? అంటే మా ముందు అప్పుడు అంతా ఇది లేకుండే. అప్పుడు మా తాత వెళ్తుండే, నాయనమ్మ వెళ్తుండే. తర్వాత మా నాన్నగారితో పాటు నేను మా అన్నయ్య కలిసి వెళ్ళి పూజారిగా చేస్తుంటే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినప్పటి 2014 తెలంగాణ వచ్చినప్పటి బాగా అవుతుంది అనమాట మనకి. అయితే మన ఈ గోల్కొండలో జగదాంబ అమ్మవారు కావచ్చు, మహంకాళి అమ్మవారు కావచ్చు, స్వయంభూవులని ఒక నమ్మకం. అది మీరు చెప్పండి. ఇద్దరు అమ్మవారు స్వయంభుగా వెలిసినవారే. ఎల్లమ్మ తల్లి ఇంకా మాంకలమ్మ ఇద్దరు స్వయంభూ అమ్మవారు. తర్వాత అప్పుడు కాకతీయ అప్పటివి పూజలు అవన్నీ అవుతుండే అప్పట్లోవి. తర్వాత తర్వాత రోజులు వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా చాలా ఇది ఇప్పుడు అమ్మవారు అట్లా చేయించుకుని అమ్మవారు అందరూ పబ్లిక్ అందరూ అట్లా చేయించుకుంటుంది అనమాట. ఎట్లా అమ్మవారి కోరికలు కోరుకుని తీర్చే అమ్మవారు అంటారు. కంపల్సరీ ఏది మొక్కుకున్నా కంపల్సరీ అయిపోతుంది. మీరు చూడవచ్చు ఇప్పుడు పూజలు, అప్పుడు 9 పూజల రోజు అందరు భక్తులు కింద పొద్దున్నే వచ్చి ఒక 2 days ముందే కింద ప్లేస్ ఆపుకొని ఇయర్ మొత్తం 11 months ముందే మొక్కుకుంటారు అమ్మవారికి. ఇది ఏది కష్టాలున్నా ఏదున్నా అమ్మవారికి మొక్కుకుంటారు. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఓడి బియ్యము, చీరలు ఏదున్నా అమ్మవారికి కొంతమంది మొక్కు పుల్లలు ఏదున్నా ఎండి తొట్టలు కానీ ఏదున్నా మొక్కుకుంటారు. ఈ నెల మనకి ఆషాఢ మాసంలో అమ్మవారికి వచ్చి ఓడి బియ్యము ఏదున్నా బోనంతో పాటు అమ్మవారికి చీర సమర్పిస్తారు. ఏదున్నా ఈ నెల లోపల మనకి ఇది చేస్తారు అనమాట. ఎట్లా ఈ బంగారు బోనం చేయించడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? ఇది మా అన్నయ్య 2 months 3 months నుంచి వర్క్ నడుస్తూనే ఉంది. మనకి వెంకటేశ్వరి అని మన కారవాన్లో ఉంటారు ఆయన 2 months నుంచి మా అన్నయ్య చెప్పడం 2 months నుంచి వర్క్ కంటిన్యూ అయితేనే ఉంది. 2 months పట్టింది మనకి దానికి. ఇది ఎట్లా ఈ బంగారం కోసం మీరు మీ ఇంటి నుంచి ఇవ్వడం జరిగిందా, లేక ఎవరైనా సపోర్ట్ తీసుకోవడం జరిగింది? బోనం లేదు, సొంతంగా మా అన్నయ్య శ్రీకాంత్ మా అన్నయ్య సొంతంగా చేయించడం జరిగింది. ఇక మాకు చాలా అదృష్టం. మా అమ్మవారు ఈసారి బంగారు బోనం చేయించుకోవడం మా ఫ్యామిలీ తరఫున మాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి అమ్మవారికి ఈ బోనంతో పాటు బోనంలో నైవేద్యం తీసుకొచ్చి జగదమ్మవారికి, మాంకల అమ్మవారికి, అలాగే మళ్ళీ సిటీ బోనాల మనకి ఈ 5 టెంపుల్లకి మన లాల్ దర్వాజా అమ్మవారికి, సింహవానికి, సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకలమ్మకి, కార్వాన్ దర్బార్ మాసమ్మ, లంగోర్ బిజిలీ మాంకాలమ్మ దేవాలయంకి, మన చార్మినార్లో లక్ష్మీమాతకి సమర్పించడం జరుగుతుంది. ఆ గుళ్ళకి పట్టు వస్త్రాలతో పాటు ఈ బంగారం బోనం తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఎట్లా అంటే ప్రతి సంవత్సరం మీ ఇంటి నుంచే అమ్మవారి విగ్రహాలు కూడా వెళ్తూ ఉంటాయి. అమ్మవారి ఏ పేర్లతో వెళ్తూ ఉంటాయి?
అంటే మనకి అన్ని ఉత్సవ విగ్రహాలు ఉంటాయి, మాంకలమ్మ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఫస్ట్ పూజ రోజు రేపు అమావాస్య సందర్భంగా అమ్మవారికి పైన అభిషేకం చేయడం జరుగుతుంది. రేపు అమ్మవారికి అందరూ ఇక్కడ లోకల్గా ఉన్నోళ్ళు సిటీ నుంచి అందరూ అమ్మవారికి మెట్లకి అలంకరణ చేసుకుంటే మెట్లకి బొట్లు పెట్టుకుంటా పై వరకు వచ్చి అమ్మవారికి ధూపదీప నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. పొద్దున్నే అమ్మవారికి అభిషేకం పొద్దున్నే మార్నింగ్ 6 గంటలకు అభిషేకం చేయడం జరుగుతుంది. ఎల్లుండి మనకి 26 తారీఖు రోజు ఏముంటుందంటే ఈ మాంకల అమ్మవారికి పొద్దున ఒక అమ్మవారికి ఒక విగ్రహంకి అభిషేకం చేసి మనకి అభిషేకం చేసిన తర్వాత వచ్చిన గెస్ట్ అందరూ వచ్చిన తర్వాత అందరూ దర్శనం చేసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున అందరూ మనకి 2,000 మనుషులకు అన్నదానం కార్యక్రమం ఉంటుంది. 100 మంది పోతురాజులు, ప్యాడ్ బ్యాండ్ ఉంటుంది. మనకి విజయవాడ నుంచి కళాకారులు వస్తారనమాట. కళాకారులు పెద్ద ఎత్తున ఊరేగింపుగా తీసుకొని గోల్కొండ కోటకి వెళ్తుంటుంది. అలాగే మనకి బంజారావు నుంచి 26 మంది కులవర్తుల ఆధ్వర్యంలో పట్టల నజర్ బోనం 26 మంది కులవర్తుల ఆధ్వర్యంలో నజర్ బోనం వెళ్తుంది. ఇక్కడ నుంచి మనకు మాంకలమ్మ ఊరేగింపు వెళ్ళి 2 నజర్ బోనం మాంకలమ్మ ఊరేగింపు ఇక్కడ బంజారావు నుంచి గోల్కొండ వరకు వెళ్తుంది. అక్కడ లంగరం నుంచి మనకి టొట్టెల ఊరేగింపు ఉంటుంది. అక్కడ పొన్నం ప్రభాకర్ మన మంత్రివర్గులు పొన్నం ప్రభాకర్ గారు, కొండాసురిక మేడం గారు అమ్మవారికి అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత అక్కడ నుంచి టొట్టెల ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత జగదాంబ అమ్మవారు, ఎల్లమ్మ అమ్మవారు, అనంతచారి వాళ్ళ ఇంట్లో నుంచి జగదాంబ అమ్మవారు ఉత్త విగ్రహాలు ఉంటాయి అనమాట. కొద్దిగా ముందు రాగానే మన దిగంబర సార్ ఉంటుంది. మా తమ్ముడు శివరాజ్ అనే అబ్బాయి జగదాంబ అమ్మవారి పీటలో ఎత్తుకోవడం జరుగుతుంది. అక్కడ జగదాంబ అమ్మవారు ఎల్లమ్మ తల్లి పీట ఎత్తుకొని తొట్టెల ఊరిగింపు ఇక్కడ గోల్కొండ చౌరస్ వరకు 6 అవుతుంది, ఈవినింగ్ 6 అవుతుంది అనమాట మేడం. ఇక్కడ నుంచి నజర్ బోనం అమ్మవారికి మాంకలమ్మ ఊరేగింపు తీసుకొని గోల్కొండ చౌరస్ వరకు 6 అవుతుంది సాయంత్రం. ఇవన్నీ కలిసిన తర్వాత మనకి గోల్కొండలో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సాయంత్రం పైకి వెళ్ళి తొట్టెలు కానీ మనకి అమ్మవారు బోనం కానీ మాంకలమ్మ ఊరికి ఉత్సవ విగ్రహాలు, జగదమ్మ అమ్మవారు ఉత్సవ విగ్రహాలు ఇవన్నీ కలిపి పైకి తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఈ నెల రోజుల పాటు ఈ ఉత్సవ విగ్రహాలు జగదమ్మ అమ్మవారు, మాంకలమ్మ ఉత్సవ విగ్రహాలని నెల రోజుల పాటు పైన ఉంటాయి అనమాట. మనకి 7వ పూజ రోజు షావ ఉంటుంది అనమాట. 7వ పూజ రోజు షావ అమ్మవారి జగదమ్మ అమ్మవారు షావ మనకి ఇంకా గుళ్ళో మన మాంకలమ్మ తల్లికి కలిసినట్టు షావ ఊరేగింపు తీస్తామన్నమాట అక్కడ. తర్వాత లాస్ట్ పూజ రోజు ఏముంటుందంటే మనకి కుంభారతి ఉంటుంది. గుమ్మడికాయలతోని కళ్ళు సాక గుమ్మడికాయ నుంచి అమ్మవారికి లాస్ట్ పూజ జూలై 24 తారీఖు వస్తుంది అనమాట మేడం. అన్ని దేవాలయాలు అన్ని సిటీ బోనాలు అయిపోయిన తర్వాత లాస్ట్ 24 తారీఖు జూలై రోజు కుంభారతి ఇచ్చి గుమ్మడికాయలు కొట్టిన తర్వాత అప్పుడు బోనాలు అనేది ముగుస్తాయి అనమాట. ఈసారి గోల్కొండలో మీ బంగారు బోనమే ప్రత్యేకత. అయితే గవర్నమెంట్ సపోర్ట్ ఈసారి ఎలా ఉండబోతుంది? అంటే అందరి సపోర్ట్ ఉంది మనకి. మాకు 28 కులవృత్తులు మాకు సహకారం, మా గుడి టెంపుల్ 28 కులవృత్తులు ఉన్నారనమాట. వాళ్ళ సహకారము ఇక్కడ గోల్కొండల పీస్ కమిటీ, మైత్రి కమిటీ, మా ఇన్స్పెక్టర్ మన ఏసీబీ సార్ ఫైఎస్ సార్ గారు, ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ మా ఉన్న లోకల్ ముస్లిం సోదరులు అందరూ మాకు సపోర్ట్గా ఉండి ఫస్ట్ పూజ రోజు ఊరేగింపుతో పాటు వాళ్ళు మాకు చాలా సపోర్ట్గా ఉంటారు. పీస్ మైత్రి కమిటీ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదున్నా అందరూ మాకు చాలా సపోర్ట్గా ఉండి పెద్ద ఎత్తున తీసుకుని వెళ్తాం అనమాట ఈ ఫస్ట్ పూజ రోజు. మనం ఇందాక చెప్పుకున్నట్టు మనం ప్రస్తుతం గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము. అయితే ఈ అమ్మవారికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది కాకతీయ కాలం నాటి ప్రతాపరుద్రుడు దీన్ని ప్రతిష్ఠించారు. అయితే మనం ప్రస్తుతం ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరే ఉన్నాం. అయితే ఈ బోనాల్లో మొదటి బోనం మాత్రం జగదాంబ అమ్మవారి టెంపుల్కే సమర్పిస్తారు. ఇక్కడ చూసుకున్నాం భక్తులు మాత్రం రేపు జూన్ 26వ తేదీ బోనాల పండుగ గోల్కొండలోనే స్టార్ట్ అవుతుంది. అయితే 2 రోజుల ముందుగానే బోనాల పండుగ జాతర అనేది స్టార్ట్ అయింది. అమ్మవారికి గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారికి మొదటి బోనం సమర్పిస్తారు. అప్పుడే పెద్ద సంఖ్యలో భక్తులు రావడం అయితే జరిగింది. దీనికి మాత్రం 500 ఏళ్ల చరిత్ర మాత్రం గోల్కొండ బోనాలకి ఉంది.